కవిత లేఖకు కేసీఆర్ సమాధానం చెప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్లో ముసలం తారాస్థాయికి చేరిందని, కవిత లేఖతో లుకలుకలు బయటపడ్డాయని అన్నారు ఆది శ్రీనివాస్. వైఖరిని తన కూతురు కవితని తప్పుపడుతుంది. ఇలాంటి సందర్భంలో ప్రజలకు మీరే ఏం సమాధానం ఇస్తారని అడుగుతా ఉన్నా. కవిత మాటల్లో మీరు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని చెప్తున్న సందర్భంలో ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారని చెప్పండి. అధికారం ఉన్నప్పుడు ఫామ్ హౌస్లోనే, ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఫామ్ హౌస్లోనే, పదవిని కాపాడుకోవడానికే 2 మార్లు అసెంబ్లీకి వచ్చి వెళ్ళారు తప్ప ఏ రోజన్నా ప్రజలకు సంబంధించిన సమస్య పైన మాట్లాడారని అడుగుతా ఉన్నా. అంతేకాదు కవిత గారి లేఖలో మీరు బీసీ కులగణన పైన మాట్లాడవలసి ఉండే, బీసీ బిల్లు పైన కూడా మాట్లాడవలసి ఉండే ఒక మాట అన్నటువంటి సందర్భం. ఎస్సీ కేటగిరేషన్ కూడా మీరు మాట్లాడలేకపోవడానికి తప్పడుతున్న మాట. వక్ఫ్ బోర్డు పైన, వక్ఫ్ బిల్లు పైన కూడా మీరు మాట్లాడవలసి ఉండే, మాట్లాడలేకపోయారన్నమాట. అంతేకాదు 2001 నుంచి ఉన్నటువంటి నాయకులతో మాట్లాడియాల్సి ఉండే వేదిక పైన మీరు మాట్లాడకపోవడానికి తప్పడుతుందని చెప్పారన్నమాట. ఈ విధంగా అనేక రకాలుగా అనేక సమస్యలపైన తన లేఖలో కేసీఆర్ గారి తీరును వ్యతిరేకిస్తున్న సందర్భం ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ పార్టీకును బీఆర్ఎస్ పార్టీకి తేడాను చెప్పే విధంగా ప్రజలలో, ప్రజాబాలులోకి కాంగ్రెస్ పార్టీ చొచ్చుకొని పోతున్న అంశాన్ని కూడా ఈరోజు కవిత గారు ఓ రకంగా కేసీఆర్ గారు చెప్పినట్టుగా నీ లేఖ ద్వారా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బలీనపడే బీజేపీతో దోస్తు చేస్తుందని చెప్పడానికి కోసం ఈరోజు ఉపయోగపడే విధంగా మీరు పోతున్నారని చెప్పినటువంటి మాటని ఈరోజు కవిత గారి లేఖల్లో చూడాలి. ఈ అన్ని అంశాలకు సమాధానం కేటీఆర్ చెప్పి తీరాల్సిందని చెప్పిన సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.